गाइस अंदरिकी नमस्कारम अंदरू मंचिगुన్నారు కదా ఫైనల్ గా ఇంకా మెహందీ డే అన్నమాట మెహందీ అనేది చాలా మంచిగా పెట్టారు సో ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి అప్పుడు ఏంటంటే మీకు కూడా న్యూలీ బ్రైడ్స్ ఉంటారు కదా వాళ్ళకి మీరు పెట్టండి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి గాని వాళ్ళకి పెట్టండి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ అనేవి గూగుల్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా అలా గూగుల్ చేసుకొని పెట్టించుకున్నాను అన్నమాట చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో అయితే వచ్చేస్తాయి అన్నమాట ముందుగా నేను ఈ మెహందీని పిల్లలతో స్టార్ట్ చేశాను మా పార్దివ్ దీపు ఇద్దరు బుడంకాయలు ఉన్నారు కదా సో వాళ్ళతో అయితే స్టార్ట్ చేసేసాను వాళ్ళకి ఏంటంటే అబ్బాయిలు కాబట్టి ఏమైనా డిజైన్స్ అవి పెడితే అంత మంచిగా ఉండదు కదా సో ఏంటంటే డిజైన్స్ లాంటివి కాకుండా ముందు మా పార్దివ్ గారికి ఏంటంటే వాడి పేరు రాసేసాను అన్నమాట వాడు ఎలా రాయమంటే అలానే రాశాను పైన ఇంకా ఏవో వేయమన్నాడు సింబల్స్ లాంటివి అది కూడా వేసేసాను నెక్స్ట్ ఇంకా వచ్చేసి దీపు అన్నమాట వీడికి కూడా వీడు ఎలా రాయమంటే అలా రాసేసాను పేరు వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ సో ఏంటంటే మ్యారేజ్ కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఒక చెయ్యి మీద అమ్మాయి బొమ్మ ఒక చేతి మీద ఏమొచ్చి అబ్బాయి బొమ్మ వేయించుకుందాము మంచిగా ఉంటుంది కదా థీమ్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో డైరెక్ట్గా అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ డైరెక్ట్గా కోన్తోనే వేసేసాం అంటే చాలా క్లమ్జీ అయిపోద్ది కదా సో అలా కాకుండా కొంతమంది ఏంటంటే టాటూస్ కి యూజ్ చేసేది అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తారు కానీ ఇక్కడ నేను ఏంటంటే స్పెషల్ గా మెహందీకి ఒక పర్సన్ అయితే పెట్టించుకోలేదు మా పిన్ని మా వదిన ఏంటంటే బాగా పెడతారు అనమాట మెహందీ సో వాళ్ళ చేత పెట్టించేసుకుంటున్నాను సో వీళ్ళు ఏం చేశారంటే ముందు పెన్ తో డ్రా చేసేసారు అనమాట అవుట్పుట్ అంతా కూడా ఇంకా ముందు వచ్చేసి అబ్బాయి బొమ్మ డ్రా చేస్తున్నారు సో ముందు పెన్ తో మనం డ్రా చేసుకున్నట్లయితే తర్వాత కోన్ పెట్టుకోవడానికి మనకి చాలా నీట్ గా వస్తుంది కదా సో దాని వల్ల ఏంటంటే ముందు పెన్ యూజ్ చేస్తారనమాట నార్మల్ గా డైరెక్ట్ గా కోన్ పెట్టకుండా పెన్ యూజ్ చేసి ఇలా అయితే పెడుతున్నారు ఓన్లీ అబ్బాయి బొమ్మకి మాత్రమే పెన్ యూజ్ చేశారు ఉన్న కోన్ అంతా యూజ్ చేయలేదు అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నన్ను ఆల్రెడీ పెళ్లి కూతుర్ని చేసేసారు కదా సో ఏంటంటే ఆ కిందంతా మెహందీ పెట్టడం అవ్వదు కదా బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి మళ్ళీ ఆ తీయకూడదు కదా సో ఏంటంటే అవి ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అయిందనమాట కానీ చాలా అడ్జస్ట్ చేస్తూ ముందంతా పై హ్యాండ్కి అయితే పెట్టేశాము చూడండి ఫస్ట్ అరచేతిలో ఏంటంటే అబ్బాయిది గ్రూమ్ది ఫోటో వచ్చి పైన పేరు వచ్చి మొత్తం డిజైన్ అంతా వచ్చింది కదా నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫింగర్స్కి అయితే పెడుతున్నాం అనమాట ఫింగర్స్ కూడా అయిపోయినట్లయితే మొత్తం అరచేయి అంతా మనకి ఫినిష్ అయిపోయినట్టే ఇంకా అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంది ఒక్క చెయ్యి అరచేయి అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ లో ఏంటంటే అమ్మాయి బొమ్మ అనమాట మీకు ముందుగా చెప్పినట్టు దీంతో కూడా ఏంటంటే మనం డైరెక్ట్ గా పెట్టకూడదు కాబట్టి ముందు పెన్ తో అయితే అవుట్లుక్ ని మనం డ్రా చేసేసుకుంటే బాగుంటుంది కదా సో ఇది కూడా సేమ్ ఇంకా బ్రైడ్ కి ఎంత మంచిగా ఉంటుందో అలానే మొత్తం అన్ని డిజైన్ చేసాము జడ కానీ మెల్లో ఉన్న హారాలు కానీ ఆ పాపిడి చైన్ కానీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా సేమ్ మనకి బ్రైడ్ నార్మల్ గా పెళ్లిలో ఎలా అయితే కనిపిస్తే ఉంటుందో ఇక్కడ అరచేతిలో కూడా అలానే డిజైన్ చేయించుకుంటున్నాను అనమాట ఇది కూడా గూగుల్ ఇమేజ్ సో ఫస్ట్ ఏంటంటే పెన్ తో మొత్తం డ్రా చేసేసారు పెన్ తో డ్రా చేసేసిన తర్వాత చూసారు కదా నెక్స్ట్ కోన్ తో ఏంటంటే అమ్మాయి బొమ్మను మొత్తం ఇలా వేస్తున్నారు ఇంకా సేమ్ ఇంకా అవుట్లుక్ ఏంటంటే అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ అయిపోయిన తర్వాత పల్లకిలో ఉన్నట్టు ఏంటంటే ఇద్దరికి ఒకేలాగా వచ్చేటట్టు చేస్తున్నారు అనమాట చూడండి చాలా బాగా వచ్చింది కదా డిజైన్ వచ్చేసి కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇవన్నీ వేయడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట అందుకే ఇంకా ఏంటంటే నేను చైనా కోన్ అయితే ప్రిఫర్ చేశాను నార్మల్ కోన్స్ ఏంటంటే నార్మల్ మెహందీ ఏంటంటే నైట్ అంతా ఉంచుకోవాలి 2 లెగ్స్కి 2 హ్యాండ్స్కి అంటే చాలా కష్టం కదా ఇవైతే కొంచెం త్వరగా ఏంటంటే మనకి పండేస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు సో అబ్బాయి దానికి నేమ్ ఎలా అయితే వచ్చిందో అమ్మాయి దానికి కూడా నేమ్ అలానే వచ్చింది అనమాట ఇప్పుడు 2 అరచేలు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి మండకు కూడా ఉంటే బాగుంటుంది కదా ఫొటోస్లో జీలకర్ర బెల్లం అది పెట్టినప్పుడు కూడా మనకి ఏంటంటే మెహందీ అనేది చాలా అందంగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా నిండుగా పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా ఫ్రంట్ ఎలా పెట్టుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అదే థీమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట అలా బ్యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ చివరికి బ్యాంగిల్స్ కింద కూడా పెట్టించేసుకున్నాను మొత్తం 2 హ్యాండ్స్కి కూడా కొంచెం మారిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి మూవ్ చేసి అలా మొత్తం 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లెగ్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇది కూడా చాలా పెద్ద ప్రాసెస్ చూసారు కదా మీకు ఇందాక చెప్పాను కదా బ్యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా పెట్టుకుంటున్నానని చెప్పి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకొని కొంచెం మారిన తర్వాత అలా పెట్టుకుంటున్నాను అనమాట హ్యాండ్స్కి ఇంకా కింద వచ్చేసి మా వదిన పెడుతున్నారు నాకు లెగ్స్కి మెహందీ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది కదా మనకి మొత్తం నిండుగా కనిపించడానికి యాక్చువల్లీ చాలా మంది పారాని యూజ్ చేస్తారు కానీ హ్యాండ్స్ కి ఉన్నట్టే లెగ్స్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను దీన్ని కూడా సేమ్ థీమ్ లోనే డిజైన్ చేయించుకుంటున్నాను కాకపోతే ఏంటంటే మనకి న్యూ బ్రైడ్ అండ్ గ్రూప్
ఫొటోస్ మాత్రమే రావన్నమాట. కానీ డిజైన్ అది వచ్చేసి హ్యాండ్స్కి ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది 90% వరకు. సో ఇలా అయితే లెగ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ చూసారు కదా, ఇంకా మనకి ఒక లెగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆపేసి నెక్స్ట్ లెగ్ కూడా సేమ్ డిజైన్ అనమాట. ఒకదానికి ఒకటి పెట్టి ఇంకో దానికి ఇంకొకటి పెడితే మంచిగా ఉంటుంది కదా. సో 2 లెగ్స్కి కూడా సేమ్ డిజైన్ అయితే పెట్టించేసుకుంటున్నాను. యాక్చువల్లీ లెగ్స్కి మెహందీ ఎక్కడ కనిపిస్తుందా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కనిపిస్తుంది. ఎందుకు అంటే మెట్లు పెట్టినప్పుడు కూడా కనిపిస్తుంది. ఇంకా వచ్చేసి కాళ్ళు తొక్కుతాం కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుది, అప్పుడు కూడా మెహందీ అనేది కనిపిస్తుంది అనమాట. సో అందుకని దీనికి కూడా మంచి డిజైన్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇంకా ఫైనల్ గా నా మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ మెహందీ పెట్టుకుంటుంది అనమాట. చూసారు కదా, మా అమ్మమ్మకి ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ చందమామ చుక్కలు అవన్నీ పెట్టమన్నారు. గోరింటాకుతో ఎలా పెట్టుకుంటామో అలా పెట్టమన్నారు. కానీ ఏంటంటే వీళ్ళకి కూడా మేము డిజైన్స్ పెట్టేస్తున్నాము. డిజైన్ అయితే వాళ్ళకు కూడా పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడు అవే పెట్టుకుంటారు కదా, కొంచెం డిజైన్ అయితే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మా అమ్మమ్మకి అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మకు కూడా పెట్టేస్తున్నాం అనమాట. అప్పటికే పాపం చాలా లేట్ అయిపోయింది, అందరికీ చాలా నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. అయినా సరే ఇంకా మళ్ళీ ఒకరు పెట్టుకుని ఇంకొకరు పెట్టుకోకపోతే బాగోదు కదా. సో కొంచెం లేట్ అయినా సరే అందరినీ కవర్ చేస్తున్నాము, మొత్తం అందరికీ పెట్టుకునే విధంగా. ఏంటంటే ఇంకా ఇలా మొత్తం అందరికీ మెహందీ పెట్టేసిన తర్వాతకి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:31 అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా ఏంటంటే పెళ్లి కదా, అస్సలు టైం ఉండదు, ఇంకా నిద్ర కూడా ఉండదు అనమాట. ఇంకా త్వరగా పడుకుంటూ ఆలోచన. ఇలా అమ్మకి పిల్లలకి నాది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా పెద్దన్నయ్య అనమాట. సేమ్ ఇందాక మీకు చెప్పినట్టు అబ్బాయిలకి డిజైన్స్ అవి పెడితే బాగోదు కదా. సో పిల్లలకి పెట్టినట్టే మా అన్నయ్య కూడా ఏం చేస్తున్నామంటే నేమ్ అయితే డిజైన్ చేసేస్తుంది. మా వదిన పెడుతుంది అనమాట మా అన్నయ్యకి నేము. ఇందాక పిల్లలకి నేను కదా వేశాను, ఇప్పుడు మా అన్నయ్యకి ఏంటంటే మా వదిన పెడుతుంది. లక్ష్మణ్ కదా నేము, లక్కీ అని పెడుతుంది అనమాట. అంటే వాళ్ళిద్దరు పేర్లు షార్ట్ కట్ లో పెట్టుకుంటున్నారు, లక్కీ జాను అని చెప్పి. లక్ష్మణ్ ఝాన్సీకి ఏంటంటే లక్కీ జాను అని షార్ట్ కట్ లో పెట్టి ఇంకా సింబల్ తో ఏంటంటే అవుట్లుక్ మొత్తం డిజైన్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా బాగా వచ్చింది. ఇది నా ఫైనల్ మెహందీ డే ఇలా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా. నా మెహందీ మొత్తం చూసారు కదా, హ్యాండ్స్ డిజైన్ బాగుందా, లెగ్స్ డిజైన్ బాగుందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ముందుగా చెప్పినట్లు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.